ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారాలు వృత్తి చేసుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణాల్లో. వాళ్ళు పూర్తిగా చితికిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఒక పెద్ద పెట్టుబడికి, తర్వాత ఒక అంటే దేశవ్యాప్తంగా బలంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ, మార్వాడి కమ్యూనిటీకి ఇక్కడ ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్యన ఒక ఘర్షణ వచ్చింది. ఆ ఘర్షణే ఇవాళ మనకి సంఘటనలో తెలుస్తుంది. అది ఎక్కడి దాకా దారితీసిందంటే తెలంగాణకు ఉండేటువంటి అస్తిత్వ చైతన్యం వలన వీళ్ళు ఒక్కసారి తెలంగాణ కల్చరు, తెలంగాణ భాషను కూడా అవమానిస్తూ మాట్లాడి వాళ్ళు రాజకీయంగా కాకుండా ఆర్థికంగా చిన్న వ్యాపారస్తులు ఆందోళనలో ఉన్నారు. వీళ్ళ ప్రవర్తన చూసి ఇంకా వీళ్ళు చాలా ముందుకు వెళ్ళేటట్లుగా ఉందనేటువంటిది వలన ఇవాళ వాళ్ళు ఏమంటారంటే చిన్న వ్యాపారస్తులను ఎట్లా కాపాడతారు. దానికి మార్వాడీలకు వ్యతిరేకంగా, అంటే ఇది మార్వాడీలకు వ్యతిరేకమే కాదు, మార్వాడి పెట్టుబడి, మార్వాడీలు లాంటి వాళ్ళు ఎవరైతే తెలంగాణకు పెట్టుబడి తీసుకొచ్చారో ఆ పెట్టుబడి తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదంగా మారేట్లుగా ఉంది అనేటువంటి ఒక ఆందోళన వలన ఇవాళ ఈ చర్చ జరిగింది. మార్వాడీలు కూడా ఒకవేళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని గౌరవించడం, ప్రాంతం వాళ్ళని గౌరవించడం, ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారం గౌరవించడం, అవి గౌరవించకపోతే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే జరిగిందో, తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాలు మళ్ళీ వచ్చేటువంటి ఒక ధోరణి మనకు కనిపిస్తున్నది.